రివాల్వ్ బాస్ బేస్ కమాండ్ ఎప్పుడు వాడతామంటే, ఎప్పుడైనా మెటీరియల్ అనేది ఒక యాక్సిస్ చుట్టూ సిమెట్రిక్‌గా ఫార్మ్ అయిందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ షేప్స్‌లో ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా! అలాంటివి మోడల్ చేయడం కోసం రివాల్వ్ బాస్ బేస్ వాడతాం. అంటే ఇందులో మెటీరియల్ అనేది ఒక సెంటర్ లైన్ చుట్టూ ఫార్మ్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాటిల్ ఉంది. పెన్, ఏదైనా షార్ప్ అలాంటివన్నమాట. సో, రివాల్వ్ బాస్ బేస్ యూజ్ చేయాలన్నా కూడా మనకి స్కెచ్చే కావాలి. నేను రివాల్వ్ బాస్ బేస్ క్లిక్ చేయగానే స్కెచ్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. స్కెచ్ లేదు కాబట్టి మనం స్కెచ్ డ్రా చేసుకోం. రివాల్వ్ కమాండ్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం సెంటర్ లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ సెంటర్ లైన్ డ్రా చేసుకో. నెక్స్ట్ మనకి కావాల్సిన ప్రొఫైల్ అంటే ఒక బాటిల్ ని హాఫ్ కి కట్ చేశారంటే ఆ హాఫ్ ప్రొఫైల్ మీకు ఎలా కనిపిస్తుంది అలా డ్రా చేసుకోవాలి. ఆ ప్రొఫైల్ ఎలా మీకు కనిపిస్తదో, ఆ ప్రొఫైల్ ఒకటి డ్రా చేసుకో. ఈ డైమెన్షన్స్ ఇక్కడ చూడండి. ఈ సెంటర్ లైన్ పైన కర్సర్ ఉంచితే నాకు ఇది రేడియస్ అంటే రివాల్వ్ కమాండ్ వాడుతున్నామంటే, ఆ ఫీచర్‌కి ఖచ్చితంగా డయామీటర్ ఉండాల. డయామీటర్ ఉన్న ఫీచర్స్ మాత్రమే మనం రివాల్వ్ కమాండ్‌లో వాడతాం. సో, ఇక్కడ మనం స్పెసిఫై చేసేదేంటంటే, ఇది రేడియస్. ఒక సెంటర్ యాక్సిస్‌కి పైన ఉన్నది రేడియస్. కిందకి డ్రాగ్ చేస్తే డబుల్ అవుతుంది వాల్యూ. ఇది డయామీటర్ అన్నమాట. ఇదొక 90 ఇద్దాం. ఈ 3 లైన్స్ కూడా నాకు ఒకే లైన్‌లో ఉండాలి. అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే, కంట్రోల్ పట్టుకొని ఈ 3 లైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకిక్కడ పైన పాపప్ వచ్చింది. ఈ 3 హారిజాంటల్‌గా ఉన్నాయి ఆల్రెడీ. నేను మళ్ళీ డిఫైన్ చేయాలి. ఇది నాకు వెర్టికల్‌గా వద్దు. ఈ 3 నాకు కొలీనియర్‌లో కావాలి అండ్ ఈక్వల్ కూడా కావాలి. సో, 2 రిలేషన్స్ నేను యాడ్ చేశా. ఇవి డిఫైన్ అయిపోయాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యన యాంగిల్ ఎంత కావాలంటే 90 డిగ్రీ కావాలి. ఈ రెండిటి మధ్యన కూడా 90 డిగ్రీ కావాలి. ఇది నాకు దీంతో 45 డిగ్రీ కావాలి. అండ్ ఈ 2 పాయింట్స్ ఉన్నాయి కదా! ఈ 2 పాయింట్స్ నాకు ఒకే లైన్‌లో కావాలి. నేనేం చేస్తా అంటే ఈ 2 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని హారిజాంటల్ టిక్ చేస్తాను. ఈ డయామీటర్ వచ్చేసి లేదు 75 ఇస్తాను. మీరేం చేయాలంటే ఈ లైన్ ఈ 4 లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈక్వల్ అనే రిలేషన్ యాడ్ చేయండి. అండ్ ఇక్కడ ఎందుకు ఓవర్ డిఫైన్ అయిందంటే యెల్లో కలర్‌లోకి వచ్చిందంటే స్కెచ్ ఓవర్ డిఫైన్ అయింది. సో, నేనేం చేస్తా అంటే ఇప్పుడు ఈ పొజిషన్ ఫిక్స్ చేస్తాను. ఇది 30 అండ్ ఈ డయామీటర్ వచ్చేసరికి 35 అండ్ టోటల్ బాటిల్ యొక్క లెంత్ ఎంత అంటే 150 ఇస్తాను. బాటిల్ అంటే లోన కూడా ఎంప్టీ ఉండాలి. కానీ నేను సాలిడ్ గీస్తా. ఇక్కడ నేను ప్రొఫైల్ క్లోజ్ చేయట్లేదు. ప్రొఫైల్ క్లోజ్ చేయకుండా గీస్తే ఏమైద్దో ఎగ్జిట్ కొట్టా. ఇక్కడ చూడండి ఒక వార్నింగ్ వచ్చింది. ది స్కెచ్ ఈస్ కరెంట్లీ ఓపెన్ అండ్ నాన్ థిన్ రివాల్వ్ ఫీచర్ రిక్వైర్డ్ క్లోజ్డ్ స్కెచ్. వుడ్ యూ లైక్ ద స్కెచ్ టు బి ఆటోమేటిక్లీ క్లోజ్. ఇక్కడ ఏంటంటే నాన్ థిన్ రివాల్వ్ మనం ఎక్స్ట్రూడ్ గీసినప్పుడు చూసారు కదా, ఎక్స్ట్రూడ్ థిన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయిపోయింది ఎప్పుడైతే ఓపెన్ ప్రొఫైల్ మనం డ్రా చేసాం. ఇక్కడ ఏం అడుగుతుందంటే నాన్ థిన్ రివాల్వ్ ఫీచర్ అనేది క్లోజ్డ్ స్కెచ్ మాత్రమే ఉండాలి. మీరు నన్ను క్లోజ్ చేయమంటారా అని అడుగుతుంది. ఎస్ అని కొడితే ఇక్కడ ఈ ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఆరిజిన్ వరకు ఒక లైన్ యాడ్ అయిపోద్ది. నో అని క్లిక్ చేస్తే ఇక్కడ థిన్ ప్రొఫైల్ యాడ్ అయింది. అంటే థిన్ ఎక్స్ట్రూడ్ చూసాం కదా మనం గీసిన ప్రొఫైల్ నుంచి సమ్ డిస్టెన్స్ వరకు కొంత మెటీరియల్ అంటే ఆఫ్సెట్ అయింది. సో, ఇక్కడ కూడా అంతే. 2 ఇస్తే ఈ వాల్ థిక్‌నెస్ అనేది 2 ఉంటది. అంటే ఈ స్కెచ్ నుంచి ఈ మెటీరియల్‌కి 2 ఉంటదనమాట. ఒకవేళ నేనిక్కడ ఈ ఆప్షన్ వచ్చినప్పుడు ఎస్ క్లిక్ చేశానంటే ఇది సాలిడ్‌గా వస్తదనమాట. ఇక్కడ థిన్ ఫీచర్ క్లిక్ చేయగానే సెంటర్ యాక్సిస్ అడుగుతుంది. సెంటర్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకుంటా. చేసిన తర్వాత సో, ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటది. నేను జస్ట్ నేనేం డ్రా చేశా అంటే ఈ సెంటర్ లైన్‌కి ఒకవైపు డ్రా చేశాను. ఇదే ప్రొఫైల్ సెంటర్ చుట్టూ రొటేట్ అవుతుందన్నమాట. ఇదేంటంటే సెక్షన్ ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫీచర్ అనేది ఇప్పుడు మనకి బయట నుంచొస్తే మనకిది సాలిడ్‌లా కనిపిస్తుంది. లోన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి మనకి కనిపించట్లేదు. అవి గూడా మనం చూడాలంటే ఈ సెక్షన్ వ్యూ తీసుకుంటాం. అంటే ఆబ్జెక్ట్‌ని కట్ చేస్తుందన్నమాట. ఇన్నర్ ప్రొఫైల్స్ అన్నీ ఏమైనా హిడెన్ ప్రొఫైల్స్, హిడెన్ ఫీచర్స్ ఏమైనా చూడాలంటే మనం ఈ సెక్షన్ ఫీచర్‌ని వాడతాం. ఇది మనం ఎలా ఏ ప్లేన్‌తో కట్ చేయాలన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ డిస్టెన్స్ ఇవన్నీ మార్చుకోవచ్చు. ఎంత డిస్టెన్స్‌లో కావాలి ఇవన్నీ మనం డ్రాగ్ చేసుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ వ్యూ కావాలంటే టిక్ పెట్టుకుంటాం. ఇది మళ్ళీ పోవాలంటే ఇక్కడ నార్మల్ వ్యూకి రావాలంటే ఈ పైన ఐకాన్ పైన క్లిక్ చేస్తాం. ఇది రివాల్వ్ బాస్ బేస్.